హైదరాబాద్ జంట పేలుళ్లలో మరణించిన వారికి వారి బంధుమిత్రులతో పాటు పలువురు నివాళులర్పిస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా గోకుల్ చాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇక ఇప్పుడు అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు కృష్ణ. థ్యాంక్ యూ కళ్యాణి. సరిగ్గా 2 సంవత్సరాల కిందట నగరంలో జరిగిన జంట పేలుళ్లు మన రాష్ట్రాన్నే కాకుండా యావత్ భారతదేశాన్ని సైతం దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఉగ్రవాదులు అమర్చిన ఈ బాంబు పేలుళ్లకు అమాయకులైన జనాలు అనేక మంది మరణించారు. అయితే గోకుల్ చాట్ బండలో సుమారు 42 మంది మరణించగా చాలా మంది గాయపడ్డారు. అయితే వీరిని పరామర్శించి అలాగే మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించేందుకు మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇక్కడ వచ్చారు. సార్ చెప్పండి, అసలు ఇప్పటి వరకు గాయపడ్డ వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి నష్టపరిహారం అందలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద ఆ రోజు గాయపడిన వెంటనే చాలా మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గంట సేపట్లో డిసిషన్ తీసుకున్నారు. ఎవరు కూడా ఎటువంటి ఒక్క రూపాయి డబ్బు లేకుండా అందరికీ ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకుని అన్ని హాస్పిటల్స్కు ఒక గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వెళ్ళినాయి. ఎవరు కూడా డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. అదే ప్రకారము ఆ రోజుల్లో గాయపడ్డ దాదాపు 70 మందికి టోటల్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఎప్పుడు కూడా ఒక రూపాయి తీసుకోలేదు. కానీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొన్ని ఇతరత్ర ఇబ్బందులు రావడం వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ విషయం మీద బాధపడుతున్నాం. మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మాకు డబ్బులు అడుగుతా ఉన్నారు కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళకి ఏం డబ్బులు కాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పనిసరిగా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా పార్టీ పరంగా మేము ముందుండి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే మక్కా మసీదులో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ప్రభుత్వం అప్పుడే స్పందించుంటే తిరిగి జంట పెళ్లిళ్ళు జరిగేవి కావాలి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దీని మీద ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదండి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో బాంబు పేలుళ్ల వల్ల ఎంతో కొంత ప్రాణ నష్టం జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో, కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాలలో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగింది. కాబట్టి దీన్ని ఎవరో ఒకరు నిర్ణయించి ఎవరో ఒకరు సరిగా యాక్షన్ తీసుకోవడం వల్ల జరిగిందని చెప్పేసి చెప్పడం సరైనది కాదు. భారతదేశం మొత్తం కూడా కొంతమంది తీవ్రవాదుల దుశ్చర్యల పట్ల ఇబ్బంది పడుతూ ఉంది. ఈ తీవ్రవాదాన్ని అందరం కూడా కలిసికట్టుగా సంయుక్తంగా ఎదుర్కొంటాము. మేమందరం కూడా తీవ్రవాదకు వ్యతిరేకంగా పోరాడతాము. మేమందరం ఒకటే. భారతదేశ సమగ్రతను ఎవరు కూడా దీన్ని డిస్టర్బ్ చేయలేరని చెప్పేసి ఈరోజు తమ సహచరుల ప్రాణాలు కోల్పోయినందుకు వాళ్ళు లేచి నడవలేని పరిస్థితిలో ఉన్న రెహమత్ అలీ గారు, సోదరి విమల గారు మరియు సదాశివరెడ్డి గారు వచ్చి బాధితులకు నివాళులు అర్పించడానికి ఏదైతే వచ్చారో ముందుకు అదే అర్థమైపోతుంది. ఈ భారతదేశం ఎంత ఐకమత్యంగా ఉన్న సంగతి ఇదే అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తీవ్రవాదుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించుకుంటూ మేమందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోరాడతాము. ఈ భారతదేశ సమగ్రతను ఎవరు కూడా దెబ్బతీయలేరని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కళ్యాణి. ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? డాడీ నేను లక్డీ కపూర్ నుంచి వస్తున్నాము. వస్తూ మధ్యలో నాకు ఆకలేసింది. గోకుల్ చాట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం డాడీ అని చెప్పేసి అన్నాను. ఆటో జస్ట్ కొంచెం అక్కడ ముందుకు వెళ్ళిపోయాక మర్చిపోయిన డాడీ గోకుల్ చాట్లో ఐస్ క్రీమ్ తిందామని చెప్పాం కదా అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆటోని పార్క్ చేసుకొని డాడీని ఇద్దరం లోపలికి చాట్ తిందామని వెళ్ళాం. సరే రష్గా ఉందని చెప్పేసి డాడీ నువ్వు ఆటోలో కూర్చోమ్మా, వెళ్ళి నేను తీసుకొస్తానని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి 5 మినిట్స్ తర్వాత బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అయిన 5 మినిట్స్ తర్వాత నాకు వినిపించింది సౌండ్, కానీ అది బాంబు అనుకోలేదు. నేను రోడ్ మీద వెళ్తున్న ఏదో వెహికల్ టైర్ పంచర్ అయిందేమో అనుకున్నాను. 15 మినిట్స్ తర్వాత కూడా డాడీ ఇంకా బయటికి రాలేదు. రాకపోయేసరికి ఏమైందని వచ్చి చూసేసరికి రక్తం అడుగులో డాడీ ఇక్కడే కుప్పగోళి పడిపోయి ఉన్నారు. అప్పుడు నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. డాడీని తీసుకుని ఆటోలో కూర్చోబెట్టుకుని ఉస్మానియాకి తీసుకెళ్ళాను, అఫ్జల్గంజ్. అక్కడ నుంచి మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి యశోదాకు షిఫ్ట్ చేయించాం. అక్కడ అసలు నాకు ఏం జరిగిందో అసలు గుర్తు కూడా రావట్లేదు. ఆ గోకుల్ చాట్ చూస్తుంటే అది జరిగి 2 సంవత్సరాలు అయినా కూడా అసలు కళ్ళ ముందు మెదులుతున్నట్టు ఉంది. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే అదే వస్తుంది. కానీ ఎవరో బయట దేశాల నుంచి వచ్చి బాంబు పెట్టి ఇండియన్స్ లో కలకలం రేపించాలని చూస్తున్నారు. ఎంతమంది వచ్చి ఎన్ని బాంబులు పెట్టినా, మనం సరదాగా ఎంజాయ్ చేసే ప్లేసుల్లో ఎన్ని బాంబులు పెట్టినా అక్కడికి రాకుండా మానరు, ఎంజాయ్ చేయకుండా మానరు. ఈ ఉగ్రవాదాన్ని మనమే అరికట్టాలి. అసలు ఇది కళ్యాణి. ఇప్పటికీ ఈ బాంబు సంఘటన నుంచి ఈ గాయపడ్డ వారు ఇంకా తేరుకోలేదు. అయితే ప్రభుత్వ పరంగా వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణ.